నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 20.5 కోట్లతో రికార్డు సృష్టించిన ఫ్యాట్ కమిన్స్. ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన క్రికెటర్. మాజీ మంత్రి మల్లారెడ్డిపై నమోదైన భూ కబ్జా కేసు. హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుందా? కర్ణాటక సీఎం వైరల్ వీడియోపై కేటీఆర్ ట్వీట్. ప్రధాని అభ్యర్థి ఎవరో 2024 ఎన్నికల తర్వాత నిర్ణయించుకుంటాం. ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన దీదీ. అక్రమ మైనింగ్ పై సత్యాగ్రహ దీక్ష చేపట్టిన సోమిరెడ్డి. దీక్షను భగ్నం చేసేందుకు రౌడీలను ఇజ్రాయెల్ను పంపిన వైసీపీ. కాంగ్రెస్ కి డొనేట్ చేసిన ఫండింగ్ బీజేపీకి వెళ్తుంది. క్రౌడ్ ఫండింగ్ లో వింత లీలలు. ఏపీకి దక్కిన అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న అధికారులు. ప్రతి ఇంట 2 యాప్లు ఉండాలి. ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం జగన్. బీజేపీకి షాక్ ఇచ్చిన గద్దె బాబురావు. రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన సీనియర్ నేత. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు. అభిమానులు చేసిన విధ్వంసానికి ఫలితాన్ని అనుభవిస్తున్న పల్లవి ప్రశాంత్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఐపీఎల్ మినీ వేలంలో ఐపీఎల్ చరిత్రలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫ్యాట్ కమిన్స్ రికార్డు సృష్టించాడు. అత్యధిక ధరకు అమ్ముడైన క్రీడాకారుడిగా నిలిచాడు. ఏకంగా 20.5 కోట్లకు హైదరాబాద్ సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. కమిన్స్ కనీస ధర 2 కోట్లు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య తీవ్ర పోటీ జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. షామీర్పేట పోలీస్ స్టేషన్ లో తమపై నమోదైన కేసును క్వష్ చేయాలని కోర్టును కోరారు. గిరిజనులకు చెందిన 47 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ ఈ నెల 6న మల్లారెడ్డిపై చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదైంది. మల్లారెడ్డితో పాటు 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వీడియోపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. ఆ వీడియోను రీపోస్ట్ చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారు. హామీలు ఇచ్చే ముందు ఆలోచన చేయరా? తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుందా అని ప్రశ్నించారు. కాగా సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం ఖండించారు. బీజేపీ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన ఇండియా ప్రధాని అభ్యర్థిత్వంపై టీఎంసీ అధినేత్రి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి తరపున ప్రధాని అభ్యర్థి ఎవరో 2024 ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామన్నారు. బీజేపీ బలహీనంగా ఉందని, తాము కూడా బలహీనంగానే ఉన్నామని, అయితే దీన్ని అధిగమించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నెల్లూరు జిల్లా పొదులకూరులో అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను భగ్నం చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. దీక్ష శిబిరం వద్దకు భారీగా ఇజ్రాయెల్ను పంపించారు. దీంతో సోమిరెడ్డి దీక్షను భగ్నం చేసి అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ నేతలు రౌడీలను ఇజ్రాయెల్ను పంపించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా అక్రమ మైనింగ్ పై 3 రోజులుగా సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారాల్లో అంతగా లాభాలు రావట్లేదా? దీనికి కారణం మీ వ్యాపారం గురించి ఎవ్వరికీ తెలియకపోవడం. అయితే మీకోసం శ్రావ్య యాప్, శ్రావ్య న్యూస్ మీ వ్యాపారాన్ని అందరికీ తెలిసేలా తక్కువ ఖర్చుతో ప్రకటనలు చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా నంబర్స్ కి కాల్ చేసేయండి. 9703555529, 9689209689. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ డొనేట్ ఫర్ దేశ్ పేరిట క్రౌడ్ ఫండింగ్ ను ప్రారంభించింది. అదే పేరుతో వెబ్సైట్ లోకి వెళ్లి డొనేట్ చేద్దామని వెళ్లిన కాంగ్రెస్ మద్దతుదారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆ పేరుతో కనిపించే డొమైన్ పై క్లిక్ చేస్తే బీజేపీ వెబ్సైట్ కు వెళ్తుండడమే ఇందుకు కారణం. దీంతో కాంగ్రెస్ డొనేట్ ఫర్ ఐఎన్సీ పేరుతో విరాళాలు సేకరిస్తుంది. ఏపీకి అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ
కన్జర్వేషన్ అవార్డు 2023ని ఆంధ్రప్రదేశ్ కు దక్కించుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసి అవార్డు వివరాలను ఇంధన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అధికారులు అవార్డు అందుకున్నారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం ఓ వరమని సీఎం జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇంకా ప్రతి ఇంట్లో దిశ ఆరోగ్యశ్రీ కొత్త కార్డులలో పేషెంట్ కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా పేషెంట్ వివరాలు అన్ని డాక్టర్లకు తెలుస్తాయి. ఆరోగ్యశ్రీ సేవల గురించి తెలియని వ్యక్తి ఎవరు ఉండకూడదు అని సీఎం అన్నారు. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత గద్దె బాబురావు బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు చీపురుపల్లి ప్రజలు తనని ఆదరించి 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ చేశారని పేర్కొన్నారు. బీజేపీలోకి వచ్చిన 3 ఏళ్లలో పార్టీకి నిర్ణయాలకి కట్టుబడి పనిచేశానని, తన వ్యక్తిగత సమస్యల వల్ల బీజేపీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై సొమోటోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 147, 148, 290, 353, 427 లాంటి పలు సెక్షన్లు కేసు నమోదు చేశారు. అయితే నిన్న బిగ్ బాస్ 7 సీజన్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆయన అభిమానులు గొడవ సృష్టించిన విషయం తెలిసిందే. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 20.5 కోట్లతో రికార్డు సృష్టించిన ఫ్యాట్ కమిన్స్. ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన క్రికెటర్. మాజీ మంత్రి మల్లారెడ్డిపై నమోదైన భూ కబ్జా కేసు. హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుందా? కర్ణాటక సీఎం వైరల్ వీడియోపై కేటీఆర్ ట్వీట్. ప్రధాని అభ్యర్థి ఎవరో 2024 ఎన్నికల తర్వాత నిర్ణయించుకుంటాం. ఇండియా కూటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన దీదీ. అక్రమ మైనింగ్ పై సత్యాగ్రహ దీక్ష చేపట్టిన సోమిరెడ్డి. దీక్షను భగ్నం చేసేందుకు రౌడీలను, ఇజ్రాయెల్ ను పంపిన వైసీపీ. కాంగ్రెస్ కి డొనేట్ చేసిన ఫండింగ్ బీజేపీకి వెళ్తుంది. క్రౌడ్ ఫండింగ్ లో వింతలీలలు. ఏపీకి దక్కిన అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న అధికారులు. ప్రతి ఇంటా 2 యాప్లు ఉండాలి. ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం జగన్. బీజేపీకి షాక్ ఇచ్చిన గద్దె బాబురావు. రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన సీనియర్ నేత. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు. అభిమానులు చేసిన విధ్వంసానికి ఫలితాన్ని అనుభవిస్తున్న పల్లవి ప్రశాంత్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ. వ్యాపారం